కొమరాడ మండలం కొమ్మరగుంట పంచాయతీ డాంగపత్ర గ్రామంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ ఈరోజు ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ 10 మంది కమిటీ సభ్యులు కార్యదర్శి ఒకరు ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉపాధి హామీకి సంబంధించి చాలా నిబంధనలు పెట్టి ఉపాధి హామీ కూలీల్ని పనికి వెళ్ళకుండా చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధి హామీని రక్షించుకునే విధంగా రోజుకి 600 రూపాయలు కూలి ఇవ్వాలి, 200 రోజులు పని కల్పించాలి, పని చేసిన చోట పనిముట్లన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు కొమరాడ మండలం సంబంధించి అనేక పెండింగ్ పనులు ఈరోజు జంజావతి రిజర్వేషన్ కానీ, పూర్ణపాడు లాభేజ్ వంతుని కానీ, ఏనుగుల గురించి కానీ, గిరిజన గ్రామ రహదారి సౌకర్యాలు కల్పించడంలో కానీ ఈరోజు ప్రభుత్వం అటుపైన చిత్తశుద్ధి లేదు. అలాగే తోటపల్లి నిర్వాసితుల సమస్య కూడా పరిష్కరించడంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఇలాంటి సందర్భంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కూలి రేట్లు పెంచాలని చెప్పి భవిష్యత్తులో ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో అన్ని వ్యవసాయ కూలీలకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూలీలకి పని కల్పించాలి. ఈ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ఆ విధంగా భవిష్యత్తులో ఈ పోరాటాలన్నీ జరిగే విధంగా 22వ తేదీన అక్టోబర్ 22వ తేదీన పార్వతీపురంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జరుగుతాయి. ఆ మహాసభలకి అందరం ప్రతినిధులుగా వెళ్ళి అక్కడ ఈ సమస్యలు ఏవైతే ఈ సమస్యలన్నీ కూడా తీర్మానం చేసి భవిష్యత్తులో ఈ సమస్యలు అయ్యేదాకా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తాను. హాయ్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.